గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. మానవ జీవిత మహేతిహాసములో ప్రతి మనిషికి అవసరమైనటువంటి విషయాన్ని వివరిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనకు రాబోతుంది, రోజులలోనే ఉంది. మనకు కీడు చేసేవారు, ఉపకారాన్ని పొంది అపకారం చేసేవారు, మన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వారు, మన మీద అపనిందలు వేసేవారు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇబ్బందులకు గురి చేసేవారు, మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు, ములుకులు వంటి మాటలతో మెంటల్గా స్ట్రెస్ చేస్తున్న వాళ్ళు, కొన్ని రకాల మంత్ర ప్రయోగాలు అవన్నీ చేస్తూ ఉంటారు అనారోగ్యానికి మనిషిని తీసుకురావాలని చెప్పి. ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిల నుండి పూర్తిగా బయటపడి ప్రాజాపత్యాది నవ ఋషులు, ఆదిత్యాది నవగ్రహాలు, నవ అధిదేవతలు, నవ ప్రత్యధిదేవతలు, నవ దుర్గలు, నవ బ్రహ్మలు, అలాగే నవ ఆవరణలు, నవ ధాతువులు, ఇవి 8. అనగా 8 8లు 72 వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని తప్పకుండా పురుషుడు, ఒకవేళ పురుషునికి కనుక అవకాశం కుదరకపోతే ఆ ఒక్క పురుషుడి యొక్క అనుగ్రహంతో స్త్రీ చేయవలసి ఉంటుంది. ఇది ఆచరించగలిగితే 72 రోజులు కొత్త జీవితాన్ని, కొత్త జీవాన్ని పునర్జీవితం అంటారు. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి చూస్తారు. ఎందువల్లనంటే అందులో చెప్పబడింది భౌమాశ్విన్యాం అని చెప్పబడింది. మంగళవారం అశ్విని నక్షత్రం కలిస్తే చాలా మంచిదని. ఒకవేళ అదే రోజు అమావాస్య అయితే అమితమైనటువంటి విశేషము అని. చతుర్దశి అమావాస్య కలిసి వచ్చినటువంటి సూర్యోదయానికి చతుర్దశి, సూర్యోదయం అనంతరం అమావాస్య. ఇదే అమావాస్య మర్నాడు ఉదయం సూర్యోదయం కూడా ఉన్నది, కానీ మనకు ఈ రోజు అవసరం. మంగళవారం అశ్విని నక్షత్రం, ఎన్ని జన్మల పుణ్య ఫలము ఇవి కలిసి రావడం అనేది. అంత అద్భుతమైనటువంటి రోజుగా 7వ తారీఖు చతుర్దశి అమావాస్య కలిసి వచ్చిన క్షణం, మంగళవారము అశ్విని నక్షత్రంతో కూడుకున్న యోగం. పైన చెప్పబడినటువంటి అన్ని రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోయి అంతమంది దేవాది దేవతలు మన కుటుంబంలో స్థిరంగా కొలువై ఉండాలి అన్నట్లయితే ఆ రోజు నుంచి మొదలుకొని రాత్రి 10:30 తర్వాత చక్కగా ఇంట్లో అంత స్టూల్ పెట్టుకోండి. ఇలా ఒక గోడ వస్తుంది, ఆ గోడకి చక్కగా స్టూల్ పెట్టుకోండి. ఆ గోడకి పసుపు రాయండి. చక్కగా పసుపు రాసి, ఒకటి అవకాశం మీ దగ్గర ఉందంటే, కిందసారి చాలామందికి, కొన్ని 100 మందికి అయితే మనం అందించాము, లాకెట్ ఒకటి అందించాము. ఇట్లా నవరత్నాలతో ఉన్నటువంటి శ్రీయంత్రం లాకెట్ అందించాము. ఈ లాకెట్ కనుక ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ ఉన్నవారందరూ ఎవరికైనా కావాలని అందిద్దాము. ప్రజెంట్ ఈ లాకెట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారందరూ కూడా చక్కగా లాకెట్ను తీసుకొని ఇలా గోడకి పెట్టండి. గోడ దగ్గరికి పెట్టి దీపారాధన దానికి దగ్గరగా, అంటే ఇక్కడ ఏదైతే ఈ రెడ్ కలర్ స్టోను, ఎరుపు రంగు రాయి అయితే ఉందో మధ్యలో, దీన్ని బిందు అంటారు. బిందు త్రికోణ వృత్తం అన్నట్టుగా దీన్ని బిందు స్థానము అంటారు. ఈ బిందు స్థానానికి ఖచ్చితంగా ఎదురుకుండా ఆ జ్యోతి వెలగాలి. అది 1 అడుగు దూరం ఉన్నా ఇబ్బంది లేదు. ఇలా మనకు ఎదురుకుండా ఇలా పెట్టుకున్నప్పుడు గోడకి మనం చూస్తున్నప్పుడు ఆ బిందువుకి ఈ జ్యోతి అనేటువంటిది ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. అలా పెట్టుకొని చక్కగా ఈ శ్రీయంత్రాన్ని పెట్టుకొని, ఒకవేళ శ్రీయంత్రం లేదు, చక్కగా శ్రీయంత్రం ఫోటోలు దొరుకుతాయి మనకు, ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని, ఈ యంత్రం ఉంటే మహా అద్భుతం. లేని పక్షం చక్కగా శ్రీయంత్రాన్ని బయట దొరుకుతాయి మనకు, శ్రీచక్రాలవి, అది ఒకటి తెచ్చి ఆ గోడకి దానికి తగిలిచ్చి
ఆ బిందు అనేది మధ్యలో ఏదైతే చెప్పానో ఆ మధ్యలోకి జ్యోతి వెళ్ళేటట్టుగా కనిపించేట్టుగా దీపారాధన పెట్టి చక్కగా 10:30 తర్వాత మొదలుపెట్టి నేను ఒక మంత్రాన్ని అయితే అందిస్తా. అది సుమారుగా 7 నుంచి 8 నిమిషాలు ఉంటుంది ఆ మంత్రం. వేరే ధ్యాస ఏమీ లేకుండా నిమీలిత నేత్రాలు అంత తేనె విప్పపు దగ్గర పెట్టుకోండి. చక్కగా దాని వంక అంటే ఆ జ్యోతి వంక చూస్తుంటే ఆ జ్యోతిలో నుంచి ఆ స్త్రీయంత్రం బిందు మనకు కనిపించేటట్టుగా చక్కగా వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా దాని వంక అలా చూస్తూ అలానే చూస్తూ భ్రూ మధ్యంలో కనుక ఇలా మీరు తీసుకొచ్చినట్లయితే ఆ రెండు మీకు సంయుక్తంగా కనిపిస్తాయి. 9 సార్లు ఆ మంత్రాన్ని వినండి. 9 సార్లు 8 నిమిషాలు 7 నిమిషాలు ఉంటుంది, వినండి. 9 సార్లు అయిపోయిన తర్వాత ఒక 122 సార్లు ఓం నమః శివాయ అనుకొని నివేదనగా ఆ విప్ప పువ్వు తేనె పెట్టేసేయండి. తర్వాత దాన్ని స్వీకరించేసేయండి, పడుకోండి. మళ్ళీ మర్నాడు రాత్రి అలా 72 రోజులు ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఈ జన్మలో అది 10 సంవత్సరాల వయసు పిల్లలు కావచ్చు, 14 కావచ్చు, 24 కావచ్చు, 34 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు, ఇలా ఒక 72 రోజులు చేసినట్లయితే ఒక 5 సంవత్సరాలు తక్కువలో తక్కువ నేను చెప్తున్నా. మామూలుగా అయితే కనుక చాలా ఎక్కువ 12 సంవత్సరాల సమయం ఇచ్చారు భగవంతుడు. కానీ మనం ఇప్పుడు పుణ్యం చేశాం కదా అని పాపాలు చేయడం మానం కదా. పాపాలు చేస్తూనే ఉంటాం కాబట్టి పుణ్యం తగ్గిపోతుంటుంది. మినిమం 5 సంవత్సరాల పాటు కష్టము, నష్టము, చికాకులు, ఇబ్బందులు ఏమీ లేకుండా సుఖవంతమైన జీవితం అయితే మనం అందుకుంటాం. ఇందాక చెప్పుకున్నాం మనల్ని ఎలాంటి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అని, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అని. వారందరూ కూడా ఖచ్చితంగా మీరు 72 రోజుల పాటు రోజు 9 సార్లు అదే సమయంలో వినగలిగితే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి నుంచి మీకు క్షమార్పణలు వస్తాయి. ఆనాడు మురికి పట్టినటువంటి వస్త్రాన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టి బండకేసి 4 బాది జాడిచ్చి గంజిలో మళ్ళీ దాన్ని జాడిచ్చి పిండి ఆరేసి ఇస్త్రీ చేస్తే ఎలా అయితే ఉంటుందో మన జీవితాలు అలా అంతా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకు చెప్పొచ్చాను అంటే కొన్ని ఆని ముత్యాల లాంటి విషయాలు కొన్ని సందర్భాలలో చెబితే అది అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు ఎవరికి. భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధో జప్వా మహామృత్యుం తరతి. మంగళవారము అశ్విని నక్షత్రం కలిసిస్తే విశేషం, అమావాస్య ఇంకా విశేషం. చతుర్దశితో కూడినటువంటి అమావాస్య భవ్యోగం, అంతటి యోగకరమైనటువంటి అద్భుతమైన రోజు మనకు వచ్చింది. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇతపూర్వం నేను ఎవరెవరైతే కనుక ఈ యొక్క స్త్రీ యంత్రం అనేటువంటి లాకెట్లు ఎవరెవరి దగ్గర తీసుకొని ఉన్నారో వారందరూ కూడా ఈ యంత్రాన్ని అక్కడ పెట్టుకొని రాత్రిపూట చక్కగా చేసుకొని ఉదయం స్నానం అవ్వగానే తీసి మండలో ధరించేసుకోండి. మళ్ళీ మర్నాడు మళ్ళీ రాత్రికి అక్కడ పెట్టేసండి. లేదంటే మేము 72 రోజులు అక్కడే పెడతాము చేసుకుంటామంటే అది మరీ ఆనందం. అంతటి శక్తి నిక్షిప్తమవుతుంది ఇందులో. మామూలుగా ఉండేటువంటి శక్తి కన్నా 10,000 రెట్లు శక్తి నిక్షిప్తమవుతుంది. ఆనాడు అది మనం ధరించినట్లయితే దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. శ్రీచక్రము అనంటేనే ధనానికే ఇంధనం. దీన్ని మాత్రమే మీరు చెయ్యండి అని నేను ఎందుకు చెబుతున్నాను అంటే మధుర మీనాక్షి అమ్మవారి గురించి తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఆ మధుర మీనాక్షి అమ్మవారు ఉదయం పూట అన్ని పూజలు పునస్కారాలు ఆరాధనలు అందుకున్న తర్వాత అర్ధరాత్రి పూట రోడ్డు మీదకి వచ్చి అందరినీ కూడా మింగేస్తూ ఉండేటువంటిది. ఆ సమయంలో అక్కడికి ఆది శంకరులు వారు వెళ్ళటం జరిగింది. మరి నా దేవాలయానికి వెళ్ళొద్దు అని అంటే నేను అక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటానని చెప్పి గుడి లోపలికి వెళ్ళి తపస్సు చేసుకుంటుండగా అమ్మవారు వస్తుంది. ఆ బాలుని అంటే ఆదిశంకర దర్శనం వారిని మింగబోతుంటే అమ్మవారితో మాట్లాడుతూ పాచికిలాడదాం, పందెం వేసుకుందాము అని ఒక పాచికిలతో అమ్మవారితో ఆట మొదలు పెడతారు. ఆ ఆట పూర్తయ్యేలోపు తెల్లవారుతుంది. సుందరేశ్వరుడు ఆయన స్వయంవారు ఉన్నారు మరి, ఆయన కూడా పక్కనే ఉంటారు కదా. ఆయన అంటారు బుద్ధుని వచ్చి, ఆట అమ్మ నువ్వే గెలిచినా నేనే నిలిచా అంటారు. ఏమిటి అనగానే ఈశ్వరుడు అంటారు, నిన్ను ఆటలోనే ఉంచి శ్రీచక్ర యంత్రాన్ని గీసి ఆ యంత్రంలో నిన్ను బంధించేశాడు, నువ్వు కదలటానికి వీలేదు బయటికి అని చెప్పి చెప్తారు సుందరేశ్వరుడు. మీనాక్షి సుందరేశ్వరుడు అంటారు. అందుకే మొన్ననే అమ్మ అనుగ్రహంతో దర్శనం చేసుకొచ్చాను. కాబట్టి ఈ యొక్క శ్రీ యంత్రము లాకెట్ అనేటువంటి శ్రీ యంత్రముకే
మీరు చెయ్యండి అని నేను ప్రత్యేకంగా చెప్పడానికి మూల కారణం. అంటే దీనికే చేయమని చెప్పట్లా, ఇది ఉన్నవారు మాత్రం దీనికి చేసుకోండి, లేనివారు చిన్నది మనకు బయట దొరుకుతాయి తెచ్చుకొని గోడకి పెట్టుకోండి. ఒకవేళ కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు, మీరైనా తయారు చేయించుకోవచ్చు ఎక్కడైనా దీన్ని. అమావాస్య రోజు నుంచి మొదలుకొని ఆ రోజు రాత్రి నుంచి 72 రోజులు నిర్విరామంగా దూరంగా ఉండేటువంటి 4 రోజులు మానేసి 5వ రోజు నుంచి మళ్ళీ పూర్తి చేసుకుంటూ 72 రోజుల తర్వాత అది మెడలో వేసుకోండి. తక్కువలో తక్కువ 5 సంవత్సరాల పాటు కష్టము, నష్టము, ఇబ్బందులు, చికాకులు అనేటువంటి దరిదాపుల్లో లేకుండా వజ్ర కవచంలా ఒక రక్షణ ఆ ఒక కుటుంబానికి అందజేస్తుంది. అంత అద్భుతమైనటువంటి రోజు మనకు రానే వచ్చింది. 2, ఏ కారణం చేతనైనా ఇంట్లో కొంతమందికి ఇబ్బంది వస్తుంటుంది. అలా ఏదైనా కారణం చేత కనుక అమావాస్య రోజు నాడు కనుక మొదలు పెట్టలేని పక్షం వైశాఖ శుద్ధ పంచమి మొదలు పెట్టండి. అంటే ఏ కారణం చేతనైనా అమావాస్య రోజు నాడు కనుక ఒకరోజు అటో ఇటో ఇంటైనా ఇబ్బందులు వచ్చింది, కొంతమందికి 4 రోజులకు వచ్చాయి, ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఆ కారణాల చేత కనుక ఇది మొదలు పెట్టలేకపోయినట్లయితే అక్కడి నుంచి 5వ రోజు నాడు పంచమి, వైశాఖ శుద్ధ పంచమి, ఆ రోజు నాడు శంకర జయంతి, ఆ రోజు నాడు ఆ విధానాన్ని మొదలు పెట్టండి. 72 రోజులు లెక్క వేసుకోండి, డైరీలో రాసుకోండి. జీవితంలో మార్పునకు మొట్టమొదటి మెట్టు అమావాస్య అనేది పంచమి, చివరి మెట్టు 72వ రోజు. ఈ మధ్యలో గడిచేటువంటి జీవితం ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మీరే గమనించుకుని అర్థం చేసుకోండి. అంత అద్భుతమైనటువంటి జీవితం మీరందరూ కూడా ఆస్వాదిస్తారు, తీసుకుంటారు, ఆనందపడతారు. జీవితంలో అమోఘమైన మార్పులు చేర్పులు చేసుకొని చక్కటి ఆనందకరమైన తృప్తికరమైన జీవితాన్ని సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.